నా కొడుకు గౌతమ్ ప్రయోజకుడు. అతనిని చూసి నీకెందుకు ఏడుపు రామకృష్ణారెడ్డి? హాస్పిటల్ నిర్మాణానికి 10 కోట్లు బ్యాంకు రుణం తీసుకున్నా. నా కుమారుడికి చెందిన రాజమండ్రిలో ఉన్న గౌతమ్ యూరాలజీ మరియు కిడ్నీ సెంటర్ని గ్రాసిమ్ సంస్థ వారు నిర్మించి ఇచ్చారని అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. నాపై, నా కుటుంబం సభ్యులపై అసత్య ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మరి ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం, మొన్న బలవంతపురం గ్రామంలో మాట్లాడుతూ మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు రకరకాలుగా అసత్యాలు మాట్లాడడం జరిగింది. నా గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ. ఆయన చేసిన అసత్యాల గురించి ఒక్కసారి ప్రజల ముందుకు తీసుకురావాలని ఉద్దేశంతో ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆయన మాట్లాడుతూ ఇది వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా దూరం రావడం జరిగింది. దానిపైనే కొన్ని వివరణలు కూడా ఇస్తూ ఆయనకు కూడా కొన్ని విషయాలపైన ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పదలుచుకున్నాను. ప్రజలకు కూడా మరి చెప్పాలి కదా, చెప్పకపోతే మరుపు అన్నది సహజం, మర్చిపోతారు. పాపం ఆయన చెప్పి ఆయన గతాన్ని ఒకసారి ప్రజలందరికీ కూడా గుర్తు చేసే విధంగా పాపం ఆయన చేసుకున్నాడు. ఆయన చేసుకున్న దానికి మరి మనం చెప్పాలి కదా. ముఖ్యంగా మరి రాజమండ్రిలో గౌతమ్ యూరాలజీ సెంటర్ ఏదో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ ద్వారా కట్టేశారు అని ఏదో అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. రామకృష్ణారెడ్డి, నీకు ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు అధికారంలో ఉన్నావు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మగాడు అయితే నిరూపించవయ్యా. అధికారం నీ చేతుల్లో ఉంది. ఎక్కడ ఏం జరిగిందో చెప్పు. 10 కోట్లు బ్యాంకు లోన్, సుమారు 10 కోట్లు బ్యాంకు లోన్ తీసుకుని మేము హాస్పిటల్ కట్టుకున్నామే. దానిపై నీ ఏడుపెందుకు? అంటే మా అబ్బాయి ప్రయోజకుడు అవుతున్నాడు, నీకు అవకాశం లేదన్నా నీ బాధ. మా వాడి కష్టం మీద, వాడి ప్రతిభ పైన నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజున అంత పెద్ద హాస్పిటల్ కట్టడం జరిగింది. తనకు ఆ రకంగా ప్రాక్టీస్ ఉంది. నీకు అవకాశం లేకపోతే అది నీ కర్మ, నేనేం చేయగలను? నాకు కూడా ఎందుకు నీ ఏడుపు? ఈ రోజున బ్యాంకు లోన్ తీసుకుని కట్టామే. నీలాగా బ్యాంకుకి సుమారు 25-30 కోట్లు ఎగ్గొట్టలేదే. మేము ఎప్పుడు కూడా ఎగ్గొట్టిన చరిత్ర లేవు మాకు. మా నాన్నగారి టైం నుంచి కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు. అంతేగాని సారా దుకాణాలను నడుపుకొని మేమేం పైకి రాలేదు. గుర్తించుకోమ్మా, ఒక్కసారి గుర్తించుకో. నువ్వు మాట్లాడే ముందు నీ మాటలు ఎంతవరకు కరెక్టో, నీ గతాలు ఏంటి అన్నది ఒక్కసారి గుర్తించుకోమ్మా. నువ్వు గుర్తించుకుంటే నీకు తెలియదు కదా. మరి నీ ఫ్రస్ట్రేషన్ నీకు ఉండొచ్చు. నీ ఫ్రస్ట్రేషన్ అంతలో ఎదరోళ్ళ మీద ఏడుపెందుకు నీకు? మా అబ్బాయి తన ప్రతిభ పైన నాకు నమ్మకం ఉంది. తన ప్రతిభను నిరూపించుకున్నాడు కాబట్టి ఈరోజు నా నెంబర్ 1 డాక్టర్గా తను మనకు కావాలని ఒకవేళ పైకి లేపినా, జాకీలు పెట్టి లేపినా ఎవరు తను ఓన్ ప్రతిభ ఉండాలి. ప్రతిభ ఉంది కాబట్టి ఈరోజు నెంబర్ 1గా తను సెటిల్ అయ్యాడు. తను ఇవి తాగుబోతూ, గంజాయి, అదేవిధంగా మరి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయే వ్యసనాలు ఉన్నవాడు కాదు. అది ఎవరికి ఉందో ఏంటో నీకు తెలుసు. అవన్నీ నేను చెప్తే మళ్ళీ నీ తల ఎక్కడ పెట్టుకోవాలో నీకు తెలియదు. తల ఎక్కడ పెట్టుకోవాలో నువ్వు పెట్టుకోవాలో. నువ్వు నిజంగా చెప్పాలంటేనే తల పగిలిపోద్దు నీకు. ఈ విషయాలన్నీ వింటేనే, ఈ విషయాలు వింటే నీ తల పగిలిపోతాయ్యా బాబు. ఎందుకు పాపం జనాలకు మళ్ళీ మళ్ళీ గుర్తు తెప్పించుకుంటున్నావు? గత చరిత్రని రా, నీ గత చరిత్ర, నా గత చరిత్ర డిస్కస్ చేసుకో. పెట్టు, నీకు దమ్ముంటే వీడియోలు పెట్టు, నేను పెడతాను ఎవరి చరిత్ర ఎలాంటిదో అన్నది. నీకు అవకాశం లేనప్పుడు మేమేం చేస్తాం? మాకు కూడా ఎందుకు నీ ఏడుపు? ప్రజల సొమ్మేమో 10 కోట్లు బ్యాంకులో ఎగ్గొట్టేవా నువ్వు? అది ఎవరిది? బ్యాంకులు అంటే ప్రభుత్వ బ్యాంకులు అంటే అది ప్రజలది. 10 కోట్లు అప్పట్లోనే 10 కోట్లు, ఇప్పుడు 50-60 కోట్లు అయ్యి ఉంటుంది. అవి ఎగ్గొట్టావా? ఎగ్గొట్టి ఈరోజు శ్రీరంగనీతిలా నువ్వు మాట్లాడేది. అంతేకాకుండా నువ్వు
కుటుంబంలోని సభ్యులపైన, ముఖ్యంగా ఆడవారిపైన కూడా రకరకాల వ్యాఖ్యానాలు నువ్వు కుటుంబంలోని సభ్యులపైన, ముఖ్యంగా ఆడవారిపైన కూడా రకరకాల వ్యాఖ్యానాలు నువ్వు నీ అనుచరుల చేత మాట్లాడిస్తున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి, నేను మాట్లాడితే నీ తల ఎక్కడ పెట్టుకోవాలో నీకు తెలియదు. కొన్ని విషయాలు మీ ఊరందరికీ కూడా తెలుసు, మీ ఊరందరికీ కూడా తెలుసు ఆ విషయాలు. తల ఎక్కడ పెట్టుకోవాలో నువ్వు తెలియదు. నిక్నేములు ఎవరికి ఏ నిక్నేమ్ ఉందా అన్నది ఊరందరికీ కూడా తెలుసు. మీ గ్రామంలోనే ఇంకా నీకేమైనా తెలియకపోతే నువ్వు ఒకసారి ఇంటెలిజెన్స్ సర్వే చేయించుకోమ్మా. నీ చేతిలో ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఇంటెలిజెన్స్ సర్వే చేయించుకుని నువ్వు నీకు తెలుస్తుంది. అంతేగాని నువ్వు చెత్తగా పిచ్చిగా మాట్లాడుకో. ఒకవేళ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది పార్టీ, కానీ నీ బాధ నీకు ఉండొచ్చు. ఏంట్రా బాబు మన పరిస్థితి, రేపు 4 ఏళ్ళ తర్వాత ఏంటి మన పరిస్థితి అని నీకు అనిపించవచ్చు. అనిపిస్తే నువ్వు అది నీ కర్మ, మేమేం చేయలేము. అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్తానన్నా, అంత పెద్ద హాస్పిటల్ ఎందుకని నువ్వెందుకయ్యా బాధపడ్డం? బ్యాంకులో తీసుకొచ్చి ఖర్చు పెట్టుకుని కట్టుకున్న వాళ్ళు మేము, నీకెందుకు బాధ? పేషెంట్కి అవసరాల నిమిత్తం మేము కట్టుకుంటాం. ఇప్పుడు సపోజు ఒక విషయం చెప్పినా నీకు, అది పర్సనల్ అనుకో, నీవు మరి ఒకప్పుడు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యో గుర్తించుకో. ఒక్కసారి మళ్ళీ ఈ మీడియా ద్వారా, ఈ వీడియో ద్వారా పబ్లిక్ అందరికి కూడా ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, అప్పుడు ఏం కంప్లైంట్ ఇచ్చావమ్మా? అప్పుడు అవన్నీ మళ్ళీ చెప్పనా? నేను నీకేదో వ్యాధి ఉందని చెప్పు, కంప్లైంట్ వాళ్ళ కేస్ షీట్లో కూడా రికార్డ్ అయ్యి ఉంది. మరి అలాంటి వ్యాధి ఉన్న వాడికి ఆపరేషన్ చేయాలంటే చేస్తే 15 రోజులు హాస్పిటల్లో ఉండాలి. మరి పెద్ద హాస్పిటల్ కాకపోతే రూమ్లు ఎలా సరిపోతాయి? భవిష్యత్తులో ఈ వెళ్ళకపోయినా రేపన్నా నీలాంటివాడికి నువ్వు చెప్పిన కంప్లైంట్కి నేను చెప్తున్నాను. ఇంకోటి వేరే లేని జబ్బులు ఉన్న జబ్బులు అయ్యి నేను చెప్తున్నాను. నువ్వే ఇచ్చుకున్నావు కంప్లైంట్. ఏమేం చేసుకుంటావా అని నువ్వే చెప్పు. అవన్నీ నా నోటంటే నేను చెప్పను అనుకోండి. అది అలాంటి వాడికి మరి ఆపరేషన్ కావాలంటే 15 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. మరి రూములు లేకపోతే ఎలాగా? కాబట్టే బాబు నాయన, ఇలాంటి వాళ్ళందరికీ కూడా రకరకాల తెగుళ్ళు వాళ్ళు ఉంటారు, జబ్బులు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ సరిపడగానే మేము కట్టుకుని పెద్ద కట్టుకుంటే నష్టం లాభం ఏం పడుతుంది? నీకెందుకు బాధ? నీకెందుకు ఆ కడుపుమంట? మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు వ్యక్తిగతంగా కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వాళ్ళు ఎవరైనా నీ గురించి ఏమైనా మాట్లాడారో చెప్పు. నా గురించి ఇంకో పలానా మీటింగ్లో ఎలాగన్నారు, లేదంటే పలానా వ్యాఖ్యానాలు చేశారని చెప్పు. అదేం లేనప్పుడు ఎందుకు? నీ పర్సనల్ గురించి కానీ నేను చెప్పదలుచుకుంటే నీ తల ఎక్కడ పెట్టుకోవాలో నీకే తెలియదు. గుర్తుపెట్టుకో.